అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ప్రాజెక్టుల విజయం ఆలస్యం కావచ్చు. మీ మనస్థితి ప్రతికూలంగా మారవచ్చు. మీ శ్రేయోభిలాషులపై అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. సోమర్తనంలో మీ సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పనులు స్థిరత్వాన్ని అందిస్తాయి. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకండి. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈరోజు ఇల్లు, కుటుంబం మరియు మనశ్శాంతి ప్రధాన అంశాలుగా ఉంటాయి. బయటి ప్రపంచపు హడావడి నుండి విరామం తీసుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మీరు వెంటనే స్పందించకుండా ఇతరుల మాటలను వినడానికి ఇష్టపడితే గత కొన్ని రోజుల ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చు. ఇంటి పనులు, కుటుంబ అవసరాలు, తల్లిదండ్రుల బాధ్యతలు లేదా ఇంటి ఏర్పాట్లు మీ సమయాన్ని ఆక్రమించవచ్చు. ఒక పాత విషయం గురించి చర్చించడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంటి కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్నా లేదా సౌకర్యాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నా ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. మీ కెరీర్లో మీ ప్రతిష్ట కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు మరియు పనిని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం. సంబంధాలలో భద్రత మరియు ఒక సమూహంలో భాగమనే భావన కోసం అవసరం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి. కానీ విషయాన్ని దాటివేసి మాట్లాడడం అపార్థాలకు దారితీయవచ్చు. సూటిగా ప్రశాంతంగా చెప్పే మాటలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. వివాహిత జంటలు చిన్న చిన్న ఇంటి విషయాలను కలిసి తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు అడ్డుపడడం మంచిది కాదు. మీ అమ్మగారి లేదా పెద్దల సలహా సహాయకరంగా ఉండవచ్చు. మీ మధ్య మీ భాగస్వామి కొంచెం చిరాగ్గా ఉంటే ప్రతిస్పందించే ముందు వారి ఒత్తిడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులతో సమయం గడపడం మంచిది. ముఖ్యంగా పాత స్నేహితులతో కలవడం మీ మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ఆర్థిక పురోగతి ప్రణాళికలు రూపొందించబడతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనిలో మార్పులు సంభవించవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభం కావచ్చు. పని పూర్తవుతుంది. ఆనందం పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. తొందరపాటు పనులను పాడు చేయవద్దు. అలసట, బలహీనత కొనసాగుతాయి. ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలనే బలమైన కోరిక పుడుతుంది. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీ వ్యాపార బాధ్యతలను నెరవేర్చడానికి మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. ప్రత్యర్థులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మీ వివేకంతో వారిని అధిగమిస్తారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఈ రాశి వారికి అద్భుతమైన పనులు లభించవచ్చు. మీరు అనుకున్న పని ఈరోజు పూర్తి అవుతుంది. మీకు సన్నిహితంగా ఉన్న వారికి మీపై కొన్ని అంచనాలు ఉండవచ్చు. ఈరోజు ఒక వ్యాపార భాగస్వామితో కలిసి పనిచేయడం మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ రాశికి చెందిన ఆస్తి వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి చాలా హడావుడిగా ఉంటుంది. కానీ మీ కష్టానికి తగిన ఫలితాలు చూస్తారు. భావోద్వేగంతో కాకుండా వివేకంతో వ్యవహరించండి. ఇది మహిళలకు మంచి సమయం. మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకొని వాటి ద్వారా ప్రయోజనం పొందుతారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడండి. చిన్న పొరపాట్లు కూడా సమస్యలకు దారి తీయవచ్చు. మీ ప్రేమైన వారిని అనవసరంగా అనుమానించకండి మరియు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ పనిని చేపట్టడం చాలా అలసటను కలిగిస్తుంది. అనవసరమైన పనులను వాయిదా వేయండి. శ్రద్ధగా పనిచేయడం వల్ల వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న లేదా వ్యాపారంలో ఉన్న మహిళలు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఉద్యోగస్తులు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఉన్నత అధికారుల సలహాలు సహాయపడతాయి. ఇంటి పనుల్లో సహాయం చేయడం మరియు అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యంతో పోరాడే మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా మరియు ప్రాణాయామం సాధన చేయండి. ఈరోజు చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రుణాలు తీర్చుకునే అవకాశం కలుగుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆదాయ మార్గాలు మెరుగుపడి భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందించగలుగుతారు. ఖర్చులు నియంత్రించి పొదుపుపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఇచ్చే సూచనలు మీకు సరైన దిశను చూపిస్తాయి. వారి సహకారం వల్ల కుటుంబంలో సఖ్యత పెరిగి ముఖ్యమైన నిర్ణయాలు విజయవంతంగా అమలవుతాయి. పరస్పర అవగాహన మరింత బలపడడంతో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి అనుకూల సమాచారం
అందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. ప్రేమ సంబంధాల నమ్మకం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో ఆనందం, సామరస్యం మరియు కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి. ధ్యానం మరియు యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈరోజు మీరు శక్తితో నిండి ఉంటారు మరియు ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితులు మీకు మద్దతుగా ఉంటారు, కానీ మీరు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ నిస్వార్థ ప్రేమ మీ ప్రియమైన వారికి చాలా విలువైనదిగా ఉంటుంది. ఈరోజు మీరు మీకోసం సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు సమయం దొరకడం కష్టంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి స్వర్గం భూమిపైన ఉన్నట్లు మీకు అనిపించేలా చేస్తారు. మీరు మీ తమ్ముడితో బయటకు వెళ్ళవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండేందుకు మీ సంభాషణలో నిజాయితీని, స్పష్టతను పాటించాలి. కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం లేదా యోగా చేయండి. సామాజిక కార్యక్రమాల పట్ల మీ ఆకర్షణ తగ్గుతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. సంక్షిప్తంగా సమతుల్యత మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు చాలా అనువైన రోజుగా ఉంటుంది. ఈరోజు మొండితనాన్ని వదిలివేయాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు చక్కబడతాయి. బట్టలు, ఆభరణాలు మరియు సౌందర్య సాధనాలపై ఖర్చులు ఉంటాయి. మీ తల్లి వల్ల మీకు మేలు జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనలు వేగంగా మారుతాయి. కొత్త పనులు ప్రారంభించడం మానుకోండి. మేధోపరమైన మరియు తార్కికమైన పనులపై దృష్టి పెట్టండి. జీర్ణాశయ సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాలు మానుకోండి. ఈ రాశి వారికి సవాలుతో కూడిన రోజుగా ఉంటుంది. మీరు స్నేహపూర్వకంగా లేనట్లు అనిపించవచ్చు మరియు మీ శక్తి తక్కువగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మీరు వ్యక్తిగత సంబంధాల్లో గందరగోళాన్ని కూడా అనుభవించవచ్చు. స్నేహితులు లేదా ప్రేమైన వారితో వ్యవహరించేటప్పుడు మీరు కొంత ఆందోళన లేదా విభేదాలను ఎదుర్కోవచ్చు. మీ సంబంధాలను బలంగా ఉంచుకోవాలనుకుంటే ఓర్పు, అవగాహన కలిగి ఉండండి. ఈ సమయంలో ఇతరుల భావాలను గౌరవించడం, వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనస్పర్ధలు లేదా విభేదాలు తలెత్తవచ్చు. ఈ సమయంలో కష్టమైనప్పటికీ దీనిని ఒక అవకాశంగా కూడా చూడవచ్చు. మీ అంతర్గత సంఘర్షణను ఎదుర్కొని వాటి నుండి నేర్చుకోండి. మానసికంగా దృఢంగా ఉండడం చాలా అవసరం. మీ సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి మరియు వాటిపై దృష్టి పెట్టడానికి మీకు అవకాశం వస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు నెమ్మదిగా ముందుకు సాగండి. ఈరోజు మీ ఉదార స్వభావం ప్రజల మనసులను గెలుచుకుంటుంది. నగలు లేదా ఏదైనా విలువైన వస్తువులను కొనడం మంచి ఆలోచనలు కావచ్చు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఎలాంటి ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. విద్యార్థులు బాగా రాణిస్తారు. వివాహితులకు పిల్లలకు సంబంధించిన శుభవార్త అందవచ్చు. ఈరోజు నష్టానికి జాగ్రత్తకు సంబంధించిన రోజు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాదనలు, పనులు సమయానికి పూర్తి చేయలేకపోవడం వంటివి నష్టాలకు దారితీయవచ్చు. మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ స్నేహితులతో కలిసి ఒక పార్టీ లేదా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నష్టం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల కొన్ని నష్టాలు రావచ్చు. అదేవిధంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.